వేమూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ బాపట్ల జిల్లా వేమూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా స్థాయి మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, సాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, గృహ నిర్మాణాలు, రైతుల సమస్యలు, విద్య, వైద్య సేవలకు సంబంధించిన అనేక అర్జీలను అధికారులకు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యంతో పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 4 వారాల పాటు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. కాబట్టి ఎక్కువ ఫలితాలు ఈ విధానం వల్ల మనం చూస్తా ఉన్నాం. కాకపోతే ఇంకా కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారంటే సమస్య పరిష్కారం కాకుండా కూడా అది పరిష్కారం అయిపోయినట్టుగా చూపించి ఆ డిస్పోజ్ చేయడానికి, ఆ ఫైల్ క్లోజ్ చేయడానికి కొంతమంది అధికారులను చూపిస్తా ఉన్నారు. దయచేసి ఆ పనులు చేయరు. ఇప్పుడు రెగ్యులర్ గా జరుగుతున్న పీజీఆర్ఎస్ తోడు ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పీజీఆర్ఎస్ కి ప్రత్యేకత ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో తీసుకున్నటువంటి నిర్ణయం ఒక కాన్స్టిట్యున్సీ యూనిట్ గా తీసుకొని కంటిన్యూగా ఒక 4 రోజులు 4 వారాలు ఒకే నియోజకవర్గంలో ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. వారు ఇచ్చేటటువంటి అన్ని కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ని మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర అధికారులు ఫస్ట్ గా మన జిల్లాలో, బాపట్ల జిల్లాలో వేమూరు నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఈ వారంతో ఈ కార్యక్రమం ఆగదు. 4 వారాలు కంటిన్యూగా జరిగింది. ప్రజలిచ్చే ఫిర్యాదులు కూడా తక్షణమే మీరు పరిష్కరించడానికి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కానీ, సిబ్బంది కానీ మీరు సీరియస్ గా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కంటిన్యూగా మానిటరింగ్ కూడా ఉంటుంది. దీని మీద యాక్చువల్గా కలెక్టర్ గారు కూడా రావాల్సి ఉంది. వారు ప్రత్యేక